మీన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ముఖ్యమంత్రికి ఛాలెంజ్ విసిరితే ఢిల్లీ పారిపోయారంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తూ ఉన్నారు స్టేట్మెంట్. ప్రస్తుతం మనతో పాటు అద్దంకి దయాకర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. అద్దంకి దయాకర్ గారు ఛాలెంజ్ విసిరారు, మాట మీద నిలబడలేదు, జవాబు వినకుండా ఢిల్లీ పారిపోయారు. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్కు రాడ ఆయన కేటీఆర్ స్థాయి అది కాదు కాబట్టి కేటీఆర్ కనీసము వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూడా కాదు కదా. వాళ్ళు అయ్యని రమ్మను, అప్పుడు ఆలోచిద్దాం అది కూడా. ఎందుకంటే ఆ రోజు అన్నది మోడీ గారిని, కేసీఆర్ను, మధ్యన ఈయన పేరు తీయడం వల్ల ఇక ఇంత పిదలాటగా ఇప్పుడు నా పేరు తీశాడు, నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎక్కడికైనా ఓకే. ఇప్పుడు మా ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేయాలి. మోడీ అసెంబ్లీకి రాడు, కిషన్ రెడ్డి రాడు, సంజయ్ రాడు, ఎందుకంటే వాళ్ళు ఎంపీలు, ఆయన ప్రధాని. సో బహిరంగ వేదిక, బహిరంగ చర్చ అన్నారు. సో అందుకే నేను ప్రెస్ క్లబ్లో ఎంచుకున్నాను అంటూ. అసెంబ్లీకి రా, నువ్వేమీ వీధిరవుడివి కాదు కదా, యు ఆర్ ఏ పీపుల్స్ రిప్రజెంటేటివ్. అసెంబ్లీకి వచ్చినాం కదా మేము, ఇప్పుడు మాట్లాడటానికే వచ్చినాం వీడికి. కాబట్టి ఇక్కడైతే వాళ్ళ పరువేడ పోతుందో, లెక్కలన్నీ ఏడ తెలుస్తాయో అని చెప్పేసి పోయి ఏంది ఒక సైడే చూడన్నట్టుగా ఆయనే సవాల్ విసురుకున్నాడు, ఆయనే వేసుకున్నాడు, ఆయనే పోయిండు, ఆయనే చెప్పుకుంటుండు. కాబట్టి ఇలా మేము కూడా ఆలోచిస్తున్నది ఏంటంటే, ఇలాంటి ఒక పనికిరాని ప్రతిపక్షం ఇలా రాష్ట్రంలో ఉండడం ప్రజల ప్రయోజనాలకు కాదు, అది వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం, వాళ్ళ కుటుంబంలో ఉన్న కొట్లాటలు ఎట్లా రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు ఛాంపియన్గా ఉండడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. కేటీఆర్ని ఎవరు పట్టించుకోరు, చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళ చెల్లి అయితే అసలు తీసి పక్కన పెట్టి పడేసింది. మీ చెల్లె చెప్పేదానికి సమాధానం చెప్పు, అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఇలా తెలంగాణను మీరు దోచుకున్న దొంగలుగా తెలంగాణ గుర్తించింది కాబట్టి మేము ఇలా పండబెట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మీ కుటుంబం కూడా ఎవరు పోల్చుకునే పరిస్థితిలో ఉండొద్దు, ఎందుకంటే మీకు ఆ పరిస్థితి లేదు కాబట్టి. దయాకర్ గారు, అంటే ఈ చర్చ ఈరోజు ముగించేసి అయిపోయింది, కానీ అసెంబ్లీలో సిద్ధంగా ఉన్నారా మీరు ఇదే చర్చ చేయడానికి? రైతులకు రైతు భరోసా పేరిట, రుణమాఫీ పేరిట ఏమేం చేశారు, లెక్కలతో సహా చూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే సవాల్ విసిరింది. ఒక మాట వారు అన్నారంటే దాని వెనుక ఎన్నో ఆలోచించే మాట మాట్లాడతాడు. కానీ వాళ్ళు అయ్యని రమ్మంటే ఇది సిందెల్కలాగా వచ్చి ఇది తిరుగుతున్నది ఏందని ఇప్పుడు అసలు సమస్య అది. వాళ్ళ అయ్యే అసెంబ్లీకి వచ్చే దమ్ముందా? ఇక కొంతమంది సొంటకాయలు అంటున్నారు, కేసీఆర్ ఏంది ఆయన పెద్ద నాయకుడు, వీళ్ళు చాలని చెప్పి. వీళ్ళని మేము పట్టించుకోము. దమ్ముంటే, కేటీఆర్కి దమ్ముంటే వాళ్ళ అయ్యని తీసుకొని అసెంబ్లీకి రమ్మను. ఈయనకు కూడా ఆ స్థాయి లేదు కాబట్టి, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఆయనకి ఇచ్చింది. ఈయన వీళ్ళ అయ్యని ఒప్పించి రాష్ట్ర అధ్యక్షుడే తీసుకోలేడు. భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ నాకు తెలియదు, రాష్ట్ర పార్టీకో జాతీయ పార్టీకో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నాకు తెలియదు. కానీ ఇవాళ ఈ సవాల్ వేస్తున్న రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, పీసీసీ తీసుకున్నారు, ముఖ్యమంత్రి అయినరు, ఇవాళ మీ నాయననే ఓడగొట్టి కూర్చున్నాడు. ఇలా నువ్వు అధ్యక్ష పదవి కూడా తీసుకోలేను, నీతోని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఏం చర్చ అది ఇలా. కాబట్టి కాకపోతే ఏంటంటే ఈ అంత మీడియాలో అంత హల్చల్ చేస్తున్నట్టు ఇటు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో కౌంటర్కి ఏదన్నా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఈయన చక్కదనం ఏందో చెప్పాలి. మేము అందరం అసెంబ్లీకి ఎందుకు వచ్చినామంటే, నీకు నిజంగా సబ్జెక్టు మీద కావాలి, ప్రజల కోసం కావాలంటే ఏమేమి చేసినావు మా ఎమ్మెల్యేలు చెప్పిండ్రు, మేము చెప్పినాం, అవన్నీ నిన్న నేర్చుకో, ఇవి నీ చేసిండ్రా అని చెప్పి తెలుసుకో. కనీసం ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ ఫోన్ ట్యాపింగ్లో, వాటికి సంబంధించిన వాటిల్లో ఎన్ని కష్టాలు పడుతున్నావు, నీ బాధ అర్థమవుతుంది. నీ ఆ బాధతో కూడిన పదాలు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి అలాంటి ఏమంటాము పనికిరాని పదాలు కూడా వాడడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. రైట్, ఇది అద్దంకి దయాకర్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నాం, ఏదో ఆలోచన చేసి డీటెయిల్స్తో మాట్లాడాలనే ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ చేశారు. అటువంటి వ్యాఖ్యలు అద్దంకి దయాకర్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.